వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. పాకిస్తాన్తో పోల్చుకుంటే భారతదేశం చాలా పెద్దది. ఇంటెలిజెన్స్లో కానీ, ఆర్మీలో కానీ, జనాభా లెక్కల్లో కానీ దాదాపు పాకిస్తాన్తో పోల్చుకుంటే భారతదేశం ఒక జనాభా 140 కోట్ల మంది ఉన్నారు. పాకిస్తాన్ మహా అయితే 75 కోట్ల మంది ఉన్నట్టున్నారు. అలాగే పాకిస్తాన్ ఆర్మీతో పోల్చుకుంటే మన భారతదేశ ఆర్మీ, మన సైన్యం దాదాపు రెండింతలు ఎక్కువగా ఉంది. 14,50,000 మంది ఉన్నారు. వాళ్ళు జస్ట్ 6,50,000 మంది ఉన్నారు. మనం తలుచుకుంటే పాకిస్తాన్ని మూడు రోజుల్లో మ్యాప్లో కనిపించకుండా చేయొచ్చు. అటువంటి ఆయుధాలు మన దగ్గర ఉన్నాయి. వాళ్ళతో పోల్చుకుంటే ఆయుధాల విషయంలో మనం చాలా బలంగా ఉన్నాం. అటువంటిది మరి పాకిస్తాన్కి సంబంధించిన ఉగ్రవాదులు మన ఇంటెలిజెన్స్ కళ్ళగప్పి, మన ఆర్మీ వాళ్ళ కళ్ళగప్పి బోర్డర్ దాటి ఎలా వస్తున్నారు అంటే ఇక్కడ వారు సహకరించబట్టే కదా వస్తున్నారు. ఇది నేనన్న మాట కాదు. ఒక ఆర్మీ ఆఫీసర్ రీసెంట్గా అతను ఈ పహల్గామ్ అటాక్ తర్వాత అతను మాట్లాడిన మాటలు. సో అతను ఏమంటున్నాడంటే, ఇక్కడ మేము డే అండ్ నైట్ ఇక్కడ మేము కాపలా కాస్తున్నా, ఇండియాలో ఉన్న జనాభా కోసం 140 కోట్ల మంది కోసం ఇక్కడ కాపలా కాస్తున్నా, మా కళ్ళగప్పి వాళ్ళు లోపలికి రానివ్వం. అటువంటిది వాళ్ళు వచ్చారంటే ఇక్కడ వాళ్ళు సహకరిస్తున్నారు. ఇక్కడ వాళ్ళు సహకరిస్తున్నారంటే ఎవరు సహకరిస్తున్నారు అంటే ఇక్కడున్న గవర్నమెంటా, లేకపోతే ఇక్కడున్న వేరే మతస్థులైతే ఏ మతస్థులు? రీసెంట్గా తెలుసు పహల్గామ్ అటాక్ చేసింది ఏ మతస్థులు అనేది. ఇస్లాంకి సంబంధించిన వారు చేశారు. ఎందుకంటే నువ్వు హిందువా కాదా అని చెప్పేసి వాళ్ళు అడిగి మరీ చంపేశారు. ఈ ఆర్మీ ఆఫీసర్ కూడా అదే అంటున్నారు. ఇక్కడ వాళ్ళు సహకరించబట్టే వాళ్ళు బోర్డర్ దాటి మా కళ్ళగప్పి లోపలికి రాగలుగుతున్నారు, లేదంటే వాళ్ళని మేము రానివ్వం. నిజంగా ఇది కూడా వాస్తవమే. అంత పెద్ద ఇంటెలిజెన్స్ ఉంది మన ఇండియాకి. ఉన్నప్పుడు కూడా మరి వీళ్ళు దాటొస్తున్నారంటే ఇక్కడ ఎవరో సహకరిస్తున్నారే కదా. సహకరిస్తున్నారు కాబట్టి వాళ్ళు లోపలికి రాగలుగుతున్నారు. సో దీనికి సంబంధించి ప్రస్తుతం అంతో పాటు డిస్కస్ చేయడానికి యూసఫ్ ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. యూసఫ్ గారు, విన్నారా ఒక ఆర్మీ ఆఫీసర్ ఏం మాట్లాడారో? ఆర్మీ ఆఫీసర్ ఏదైతే వీడియో రిలీజ్ అయ్యి సర్క్యులేట్ అవుతుందో ఆ వీడియోని పూర్తిగా వినటం జరిగింది. ఏదైతే ఈ పహల్గామ్ అనే దాడిలో, ఈ ఉగ్రవాద దాడిలో అమాయకమైనటువంటి హిందువులు బలయ్యారో, మత ఆధారంగా జరిగినటువంటి దాడి, ఈ దాడి జరగటానికి కారణం చాలా మంది చాలా చెప్పుకొని వస్తున్నారు. బీజేపీ పార్టీ ఫెయిల్యూర్ అని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫెయిల్యూర్ అయ్యారని, లేకపోతే హోమ్ మినిస్టర్ అమిత్ షా ఫెయిల్యూర్ అయ్యారని, ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఫెయిల్యూర్ అయిందని చాలా మంది మీద నెపం నెడుతున్నారు. ఇది ఎవరు ఫెయిల్యూర్ అంటే, ఇదే దేశంలో ఉంటూ, ఇదే దేశంలో తింటూ, కానీ సపోర్ట్ మటుకి ఉగ్రవాదులకి, సపోర్ట్ మటుకి పక్క దేశానికి చేసేటువంటి తిన్నింటి వాసాలు లెక్క పెట్టేటువంటి ఇంటి దొంగలు కొంతమంది ఉన్నారు. ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేడు అనే సామెత గుర్తుంది కదా. ఆ సామెత ప్రకారం కొంతమంది టెర్రరిస్టు సానుభూతులు ఎక్కడో కాశ్మీర్ లో ఉంటాం కాదు, ఇక్కడ సోషల్ మీడియాలో కూడా ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా రకరకాల పోస్టులు పెడుతూ ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేసే వాళ్ళు ఉండబట్టి, ముఖ్యంగా ఏదైతే ఘటన జరిగిందో అక్కడ కొంతమంది టెర్రరిస్టు సానుభూతి పరులు, మరి కొంతమంది పక్క దేశం యొక్క సానుభూతి పరులు ఉండటం మూలంగానే ఇటువంటి దాడులకి ఎక్కువగా ఆస్కారం జరుగుతుంది. అబ్బే లేదండి, అక్కడ ఉన్న వాళ్ళంతా మంచోళ్ళే, అక్కడ ఉన్న వాళ్ళు హెల్ప్ చేయలేదా అంటే, మానవత్వం బతికున్నోళ్ళు, మతం గితం ఏమీ లేదు అని చెప్పి పక్కన పెట్టేసిన వాళ్ళు హెల్ప్లు చేయొచ్చు, మంచి హాస్పిటాలిటీ చూపించొచ్చు. అంత మాత్రాన అక్కడ ఏమీ తప్పు జరగటం లేదు అని చెప్పి అయితే చెప్పలేం. మీరు అన్నట్లుగా మన భారతదేశం యొక్క సంపద ఎక్కువ, మిలిటరీ స్ట్రెంత్ ఎక్కువ, పాకిస్తాన్ మనతో పోల్చుకుంటే దేంట్లోనూ సరితూగదు అని మనం ఎన్ని చెప్పుకున్నప్పటికీ లాభం ఏముంది? ఇక్కడ ఇంటి దొంగలుండి ఇక్కడ రహస్యాలు అక్కడ వాళ్ళకి చెబుతూ, వాళ్ళు రావటానికి ఆస్కారం ఇచ్చి వాళ్ళకి సపోర్ట్ చేసేటువంటి కొంతమంది గంజాయి తులసి మొక్కలు, తులసి వనంలో గంజాయి మొక్కలు లాంటి వాళ్ళు ఉన్నంత కాలం ఇటువంటి దాడులు జరుగుతూనే ఉంటాయి. ఉదాహరణకు మీకు ఒక విషయం చెప్పాలి, ఇక్కడ నాకు గుర్తొచ్చింది. కృష్ణవంశీ తెలుసు కదా, డైరెక్టర్ కృష్ణవంశీ. ఖడ్గం అని, సింధూరం అని ఇలా ఎన్నో సినిమాలు తీశారు. ఆయన ఇంటర్వ్యూ ఒకటి నేను విన్నప్పుడు, ఖడ్గం సినిమా గురించి ఆయన ఇంటర్వ్యూ ఇస్తూ అనుభూతులు పంచుకుంటూ
ఆయన ఓల్డ్ సిటీకి వెళ్ళినప్పుడు అక్కడ చాలా మంది ఒసామా బిన్ లాడెన్ గారు తెలుసు కదా, ఉమ్, ఎంతో మంది అమాయకుల్ని పట్టణ పెట్టుకున్నాడు. వాడి ఫోటోలు అక్కడ చాలా మంది పెట్టుకొని చాలా గౌరవిస్తూ రెస్పెక్ట్ ఇస్తూ చూడటం ఈయనకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఉమ్, ఇలానే ఒసామా బిన్ లాడెన్ గాడు అని నేను మాటల సందర్భంలో ఎవరితో అంటే గాడు అనకూడదు, గారు అనాలి అన్నాడు ఒక నాతో. అంటే ఒక వ్యక్తుల్ని మతం పేరు చెప్పి చంపేటువంటి లుచ్చాలకి కూడా మనం మర్యాదలు ఇస్తూ ఉన్నామంటే ఎంత ఇండైరెక్ట్ గానో డైరెక్ట్ గానో సపోర్ట్ చేస్తున్నట్టు ఆలోచించండి. ఉమ్. ఇట్లా అక్కడెక్కడో కాదు, ఇక్కడ సోషల్ మీడియాలో కూడా సానుభూతి పరులు ఉన్నారు, పోస్టులు పెడుతున్నారు ఇండైరెక్ట్ గా. ఈ సోకాల్డ్ ప్రకాష్ రాజ్ గాని, సోకాల్డ్ మోహన్ లాల్ కానీ, ఎంతమంది సినిమా యాక్టర్లు అయితే ఉన్నారు, వీళ్ళు చాలా రకాలైన ట్వీట్లు చెప్పారు. వీళ్ళే కాదు, అలాగే కొంతమంది పొలిటీషియన్స్ కూడా ఉన్నారు. ఒక పక్క మన భారతీయుల్ని చంపేస్తే అక్కడ 27 మందిని వాళ్ళ పొట్టాన్ని పెట్టుకుంటే, ఇక్కడ కొంతమంది నాయకులు, వాళ్ళ పార్టీ కూడా చెప్తాను, కాంగ్రెస్ సంబంధించిన పార్టీ నాయకులు వాళ్ళు, ఒకరు మన కర్ణాటక ముఖ్యమంత్రి కావచ్చు, అతని పేరు చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు. ఎందుకంటే శాంతియుతంగా కూర్చుని మాట్లాడాలంట, ఇక్కడ ప్రాణాలు పోతుంటే కూర్చుని మాట్లాడాలంట, కనీసం కూడా బాధ లేదు. అలాగే మరికొంతమంది పోస్టులు పెడుతున్నారు, నిజానికి వాళ్ళు అన్నం తింటున్నారు, గడ్డి తింటున్నారు, లేకపోతే పాకిస్తాన్ వాళ్ళు మల విసర్జన తింటున్నారు, అర్థం కావట్లేదు. కానీ నిజంగా సింధు నది ఆపేయడం వల్ల అక్కడ ఆకలితో ప్రజలు చనిపోతారంట. అంటే ఇక్కడ బాంబు దాడులు చేయొచ్చు, ఇక్కడ ఏమైనా చేయొచ్చు, ఇక్కడ ప్రజలు చనిపోవచ్చు. కానీ ఇక్కడ దేశ ప్రజలకి ఇక్కడ హాని కలుగుతుంటే కనీసం కూడా వాళ్ళకి బాధ కనిపించట్లేదు. కానీ అక్కడ ప్రజలు ఆకలితో చనిపోతే వీళ్ళకి బాధ కలిగిస్తుంది. అసలు మీరు ఈ దేశం కోసం మీరు ఏం చేస్తున్నారు? అమ్ముడుపోతున్నారు కొంతమంది కుక్కలకి. రైట్, యూసఫ్ గారు కంటిన్యూ చేయండి. జస్ట్ ఆస్కింగ్ అని అడిగేటువంటి ప్రకాష్ రాజ్ ఆ ట్వీట్ లో ఎక్కడా కూడా ఇది టెర్రరిస్టుల దాడి, ఇది మతం ఆధారంగా జరిగిన దాడి అన్న మొక్క ఎక్కడా చెప్పలా. సాయి పల్లవి ట్వీట్ పెట్టింది, వాళ్ళని జంతువులతో పోల్చింది. ఎక్కడన్నా గాని తేజ గారు ఒక జంతువు మతం ఆధారంగా ఇంకొక జంతువుని చంపటం మీరు చూసారా? ఎక్కడా జరగదు. కేవలం అది తన జీవితాన్ని గడపటం కోసమే వేటాడిద్ది, అది అవసరమైనప్పుడే వేటాడిద్ది. కానీ వీళ్ళు నా మతం కాదని, నేను మొక్కే దేవుణ్ణి మొక్కటం లేదని, నేను నమ్మే మత గ్రంథాన్ని నమ్మటం లేదని చంపేటువంటి కొంతమంది టెర్రరిస్టులని ఎందుకు వీళ్ళు కత్తితో నరికినట్లు ఖండించటం లేదు? ఎందుకు ఎక్కడో వాళ్ళ మీద లేనిపోని సానుభూతి? అంటే వీళ్ళని ఖండిస్తే వీళ్ళ సపోర్టర్స్ బాధపడతారు అని చెప్పి వీళ్ళు పిర్రగిల్లి జోలపాడినట్టు ఏమన్నా అంటున్నారా? అక్కడెక్కడో సింధు నదిలో నీళ్లు ఆపేస్తే పాకిస్తాన్ లో ఉన్న జనాలు తిండి కోసం అల్లాడతారు అని చెప్పి బాధపడే వాళ్ళు సామెత గుర్తొస్తుంది, తల్లికి తిండి పెట్టలేనుడు పిన్నమ్మకి వడ్డానని చెప్పిస్తానంటే. ఇక్కడ జనాలు చచ్చిపోతున్నారా బాబు? మతం ఆధారంగా ప్యాంట్లు విప్పించి అంగాలు చూసి కల్మాను చదవలేదని చెప్పి ఒక అతను కల్మా చదివి తప్పించుకున్నాడు, ఆ కల్మా చదవకపోతే చచ్చిపోయేవాడు. ఈ రకంగా మతం ఆధారంగా జరుగుతుంటే ఈ ప్రకాష్ రాజ్ ఇప్పుడు అడిగాడు జస్ట్ ఆస్కింగ్. పవన్ కళ్యాణ్ ఏదన్నా మాట్లాడినప్పుడు అడుగుతాడు అంటే ఎంతసేపటికి వీళ్ళు జస్ట్ ఆస్కింగ్ ఎవరిని అడుగుతారు? హిందువుల్నే అడుగుతారు. ఈ జస్ట్ ఆస్కింగ్ లంతా పవన్ కళ్యాణ్నే అడుగుతారు, బీజేపీ పార్టీనే అడుగుతారు, వేరే పార్టీకి అడగరు. ఇంకొక విషయం ఇక్కడ మాట్లాడాలి. కొంతమంది పోస్టులు ఎలా పెడుతున్నారంటే ఇది కావాలని చెప్పి బీజేపీ పార్టీనే చేపించింది, బీహార్ ఎన్నికల్లో దీన్ని అడ్డం పెట్టుకుని గెలవటం కోసం. ఎంత శాతకాని మాట, ఎదవ మాట. ఇన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినప్పుడు ఎక్కడా కూడా ఈ రకమైనటువంటి అటాకులు జరగలేదు. ఎప్పుడు జరిగితే దీనికి జరిగినటువంటి కారణం ఏంటో మర్చిపోవటం కోసం ఈ డ్రామాలు. దీనికి జరిగినటువంటి కారణం ఏంటి? ఓన్లీ ఇది మతం ఆధారంగా జరిగింది, ఇది పక్కా. దీనికి ఎంత మసాలాలు పూసి దీన్ని మ్యాగ్రేట్ చేసినా గానీ ఇది పక్కా. మరి ఇప్పుడు కొంతమంది అంటారు మరి అక్కడ కాపాడింది కూడా ముస్లింలే కదా, ఒక ముస్లిం వ్యక్తి ప్రాణం కూడా పోయింది కదా. ఆ ముస్లిం వ్యక్తి ప్రాణం ఎందుకు పోయింది? ఆ టెర్రరిస్టులు చేసేటువంటి చర్యని వ్యతిరేకించాడు. ఇలా తప్పు చేయటం, ఒక మనిషి ప్రాణం తీయటం తప్పు అని మతాన్ని దాటొచ్చి మానవత్వంతో ముందుకొచ్చాడు, చంపేశారు. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ దేశ ప్రజలందరూ కూడా ఒకటి భావిస్తున్నారు, బహుశా మీడియా ఈ కెమెరా ముందు చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలీదు, చాలామంది పోస్టులు కూడా పెడుతున్నారు, ముస్లిమ్స్ వల్ల ఈ దేశానికి చాలా ప్రమాదం, ఎప్పటికైనా సరే వాళ్ళే ముంచేస్తారంటూ కూడా కొంతమంది పోస్టులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో వాళ్ళందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే అందరు ముస్లిమ్స్ ఒకేలా ఉండరు, అందరూ ఒకేలా ఉండరు. ఇప్పుడు అక్కడ జరిగిన టెర్రరిస్ట్ అటాక్లో నిజానికి
అక్కడికి వచ్చింది ఇస్లాం మతానికి సంబంధించిన వాళ్ళే, పాకిస్తాన్ వాళ్ళే. ఓర్చుకోలేక చంపేశారు వాళ్ళు. ముస్లిమ్స్ని కూడా చంపేశారు, క్రిస్టియన్స్ని కూడా చంపారు, హిందువులను కూడా చంపారు ఈ పహల్గామ్ అటాక్లో. అలాగే అంటే ఆ, ఇప్పుడు దీన్ని చాలామంది ఏంటంటే రాంగ్గా గైడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే ఇక్కడ ఉన్న మతస్థులందరికీ కూడా గొడవలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఒక మాట ఇక్కడ చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే, వాళ్ళ మీదకి వెళ్తాం, సర్జికల్ స్ట్రైక్ చేస్తాం, వాళ్ళ మీద దాడులు చేస్తాం, లేకపోతే అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్టులని మట్టు పెడతాం, ఆ యొక్క ఆర్మీ ఆఫీసర్స్ ని మట్టు పెడతాం. ఓకే, అది కాదు. దానికంటే ముందు జరగాల్సినటువంటి ఏంటంటే ఇంటి దొంగలని పట్టుకోవాలి. అసలు వీళ్ళు దేశం దాటి రావటానికి ఎవరు సహకరించారు? మెయిన్ పాయింట్. వాళ్ళని ఊచకోత కొయ్యాలి. అర్థమవుతుందా? జాలి, దయ, కరుణ అనేటువంటిది ఏదీ లేకుండా ముందు వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. తీసుకున్నప్పుడు ఆ టెర్రరిస్ట్ అనే పదం నోట్ల నుంచి రావటానికే తడిసిపో. ఆ పదవి రావడానికి భయపడతారు. అలాగే ఇక్కడ ఉంటూ భారతదేశంలో ఉంటూ పాకిస్తాన్కి జిందాబాద్ అన్న వాళ్ళు ఒకవేళ క్రికెట్లో కానీ లేకపోతే ఇతర స్పోర్ట్స్లో కానీ ఇండియా పాకిస్తాన్ పైన ఓడిపోతే పాకిస్తాన్కి సపోర్ట్ చేసేవాళ్ళు, ఇక్కడ సంబరాలు చేసుకునే వాళ్ళు, ఇక్కడ కేక్ కటింగ్లు చేసేవాళ్ళు, వాళ్ళందరినీ కూడా ఇక్కడ వాళ్ళ నోట్ల నుంచి ఎప్పుడైతే వాళ్ళని పొగిడే ఆ మాటలు వస్తాయో వెంటనే వాళ్ళ నాలిక కట్ చేయాలి, లేదంటే వాళ్ళ గొంతు వాళ్ళ గొంతు పిసకాలి. అలా చేస్తే కానీ భయం పుట్టదు. ఈ వార్త, ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడే ఉంటూ పాకిస్తాన్కి జిందాబాద్ అని కొడుతున్నారు కొంతమంది. ఇప్పుడు సోషల్ మీడియాలో కావచ్చు, ఇప్పుడు ఏదైతే ఛానల్స్లో టెలికాస్ట్ అవుతున్నాయో ఇప్పుడు యుద్ధ వాతావరణం నెలకొంటుంది అని చెప్పేసి కొంతమంది ఇండియాలోనే ఉంటూ పాకిస్తాన్కి జిందాబాద్ అంటున్నారు, పాకిస్తాన్ మీరేం చేయలేమంటున్నారు, పోస్టులు పెడుతున్నారు. మీరు ఖడ్గన్ సినిమా చూసినట్లయితే అందులో కూడా ఇలానే సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటారు. ఏంటి, ఇండియా మ్యాచ్ ఓడిపోతే కొంతమంది కలిసి పాకిస్తాన్ మ్యాచ్ గెలిస్తే కేకులు కోసుకొని మూతులు పూసుకొని సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటారు. అది సినిమాకే పరిమితం కాదు. రియల్ గా చాలా మంది పాకిస్తాన్ గెలిచినప్పుడు, ముఖ్యంగా ఇండియా పాకిస్తాన్ కి మధ్య మ్యాచ్ జరిగినప్పుడు, ఇండియా ఓడిపోయినప్పుడు పాకిస్తాన్ దాని మీద గెలిచినప్పుడు సెలబ్రేషన్స్ చేసుకునేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఏంటి, ఇండైరెక్ట్ గా ఆ దేశానికి సపోర్ట్ చేస్తున్నట్టు, అక్కడ టెర్రరిజానికి సపోర్ట్ చేస్తున్నట్టు. ప్రశ్న రావణ్ లాంటి వాళ్ళు ఛానల్స్ పెట్టుకుంటారు, వాళ్ళకి ఇవి కళ్ళకి దెబ్బవు, కనిపించవు. ఎంతసేపటికి బీజేపీని ప్రశ్నించటం, పవన్ కళ్యాణ్ ప్రశ్నించటం, ఇదే మా జన్మ హక్కు అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటారు తప్ప మరి అక్కడ ఎవరు సపోర్ట్ చేశారని ఎవరన్నా అడిగారా? ఆ సపోర్ట్ చేసినటువంటి వాళ్ళని శిక్షించాలి అని ఈ నాస్తికులు గాని హేతువాదులు గాని అడిగారా? ఈ ప్రశ్న రావణ్ లాంటి వాళ్ళు, అరే ఇండియాలో పుట్టి ఇండియాలో పెరిగి ఇక్కడ తిండి తింటూ ఇక్కడ గాలి పీలుస్తూ పాకిస్తాన్ కి సపోర్ట్ చేయటం ఏంట్రా, పాకిస్తాన్ ఉగ్రవాదులకి సపోర్ట్ చేయటం ఏంట్రా, తిన్నింటి వాసాలు లెక్క పెడతాం ఏంట్రా, ఇండియా మ్యాచ్ ఓడిపోయి పాకిస్తాన్ గెలిస్తే కేకులు కోసుకోవటం ఏంట్రా, ఎదవనాయాలారా అని చెప్పి ఎప్పుడన్నా గొంతు చించుకొని గుండె బాదుకొని ఈ ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు, ఈ సాయి పల్లవి లాంటి వాళ్ళు, ఈ ప్రశ్న రావణ్ లాంటి వాళ్ళు ఎప్పుడైనా అడిగారా? అడగం. మనం ఏం అడుగుతాము? బీజేపీ మత రాజకీయాలు చేస్తుంది, బీజేపీ హిందుత్వ పార్టీ. అరే నీకు నచ్చకపోతే ఓటు వేయమాకరా. చాలా మందికి నచ్చింది కాబట్టే ఓట్లు వేశారు, అది గెలిచింది కాబట్టి నరేంద్ర మోడీ పీఎం అయ్యాడు, అమిత్ షా సెంట్రల్ హోమ్ మినిస్టర్ అయ్యాడు, జనాలు యాక్సెప్ట్ చేశారు. మనం గెలిస్తేనేమో జనాలు ఓటేసినట్టు, వేరే పార్టీ గెలిస్తేనేమో ట్యాపరింగ్, ఓట్లు అవకతవకలు జరిగినాయి, ఈవీఎం జరిగింది, ఇదంతా సొల్లు మాటలు. ఒక టెర్రరిస్ట్ అటాక్ అన్నది జరిగింది, మన దేశ పౌరుల్ని చాలా భయంకరంగా చంపటం జరిగింది, అది మత ఆధారంగా చంపటం జరిగింది. దానికి కొంతమంది అక్కడ స్థానికులు సపోర్ట్ చేయటం జరిగింది. వాళ్ళు ఎవరో వాళ్ళని వెతికి వాళ్ళని కఠినంగా శిక్షించి ఇంకొకసారి ఆ టెర్రరిజం, ఆ టెర్రరిస్ట్ అనే పదాలు మనసులో తలుచుకోవాలన్నా గానీ అలా సపోర్టర్స్ భయపడాలి. అది కాశ్మీర్ లో ఉన్న వాళ్ళైనా, ఇక్కడ లోకల్ గా ఉన్న వాళ్ళైనా గానీ, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళైనా గానీ భయపడాలి. ఇప్పటివరకు యూసఫ్ గారు ఇంకొక విషయం చెప్పాలి ఇక్కడ మధ్యలో మీకు. ఇప్పటివరకు కాశ్మీర్లోనే ఈ ఉగ్రవాదులు ఉంటారు, టెర్రరిస్టులు అనుకున్నాం మనం. కానీ వీళ్ళు మొత్తం దేశం మొత్తం, మన భారతదేశం మొత్తం కూడా ఉన్నారు. ప్రతి రాష్ట్రంలో కనీసం 1000 మంది ఉన్నారట. మన హైదరాబాద్లోనే రీసెంట్గా ఈ పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత అమిత్ షా గారు తీసుకున్న నిర్ణయం తర్వాత ఈ పాకిస్తాన్లకు సంబంధించి 200 మంది పాత బస్తీలో పాకిస్తాన్లు ఉన్నట్టు గుర్తించారు. ఉగ్రవాదం 2 రకాలు. ఒకటి
ఆయుధాలు తీసుకొని జనాల్ని చంపటం, అది ఫిజికల్. 2 సైకలాజికల్ గా చేసేటువంటి ఉగ్రవాదం. అంటే వాళ్ళకి పోస్టుల రూపంలో సపోర్ట్ చేయటం గాని, మనసులో వాళ్ళ మీద సపోర్టింగ్ ఉంచుకోవటం గాని, వాళ్ళ మీద సానుభూతి పరంగా మాట్లాడటం కూడా ఉగ్రవాదమే. ఇది ఆ ఆయుధాలతో చేసే ఉగ్రవాదం కంటే చాలా భయంకరమైనది. వీళ్ళు చాలా మంది మన చుట్టుపక్కలే ఉంటారు. మన దేశంలో ఎలా వస్తున్నారు? ఇప్పుడు ఒక యాస మారిపోతేనే ఇతను మన జిల్లా వ్యక్తి కాదు, ఇతను తూర్పు గోదావరి జిల్లా, లేకపోతే ఇతను విజయనగరం, ఇతను శ్రీకాకుళం అని మనకు అర్థమైపోయింది. మరి పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా మన దేశంలో చొరబడి మన ఇంటి పక్కన మార్కెట్ లోనో మనకు తిరుగుతూ ఉంటే కనిపించడా? ఆ భాష మనకు అర్థం కాదా? ఆ ఫేస్ కట్ మనకు తెలియదా? మరి అట్లాంటప్పుడు అధికారులకి ఎందుకు సమాచారం ఇవ్వటం లేదు? మా ఏరియాలో ఫలానా వాడు వేరే దేశం నుంచి చక్రమంగా ఉంటున్నాడండి, వాడు మంచోడు, ఆ టెర్రరిస్ట్ అక్కడ బతకలేక పారిపోయి వచ్చాడో మాకు తెలియట్లేదని చెప్పి ఏ కానిస్టేబుల్ కైనా, ఏ ఎస్ఐ కైనా, సిఐ కైనా, ఎస్పీ కైనా, డీజీపీ కైనా, ఐజీ కైనా కంప్లైంట్ ఇవ్వటం జరిగిందా? లేదు. అంటే ఏంటి? ఎంతమంది అక్రమంగా ఎలా వస్తున్నారు? వీళ్ళు ఎలా తిండి పెట్టుకు వీళ్ళని పనిలో ఎవరు పెట్టుకుంటున్నారు? పైగా వీళ్ళకి ఆధార్ కార్డులు ఉండటం, మన దగ్గర ఉండేటువంటి ప్రతి ఐడెంటిటీ ప్రూఫ్, ఈవెన్ మన దగ్గర లేని ఐడెంటిటీ ప్రూఫ్స్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నారు అని అంటే వాళ్ళకి ఎంతమంది సానుభూతి పరులు ఇక్కడ ఉన్నారు అన్నది ఆలోచించుకోవచ్చు. మొత్తం 18,000 మంది ఉన్నారు పాకిస్తానీలు భారతదేశంలో. మీద సానుభూతి ఎవరైతే చూపిస్తారో వాళ్ళ మీద కూడా నాకు తెలిసి దేశద్రోహం కేసు బుక్ చేయాలి. ఎందుకంటే అవును. మన దేశం అంటే ఇష్టం లేదు కదా. మరి ఈ దేశంలో ఎందుకు ఉండటం? ఇప్పుడు ఈ దేశం నీకు ఇష్టం లేదు బ్రదర్, ఈ దేశంలో ఎవరు ఉండమన్నారు? పో, నీకు నచ్చిన దేశానికి పో. కానీ ఇక్కడుంటూ వేరే దేశానికి సపోర్ట్ చేస్తూ ఆ ఉగ్రవాదులకి డైరెక్ట్ గాను, ఇండైరెక్ట్ గాను, పోస్టుల ద్వారానో లేకపోతే మానసిక ద్వారానో సపోర్ట్ చేస్తూ ఎందుకు ఇలా జనాలు చనిపోతుంటే నీకు హ్యాపీగా ఉంటుందా? మన కుటుంబంలో ఎవరన్నా పోతే, మన భార్యో భర్తో మన కుటుంబంలో సంపాదించే పెద్ద దిక్కు పోతే అప్పుడు ఆ నొప్పి, ఆ పెయిన్ ఏంటనేది మనకు తెలిసింది. మన కుటుంబం కాదు కదా, మన ఇంట్లో Yes. ఎవడు పోలేదు కదా, కాబట్టి ఆ నొప్పి అన్నది మనకు అర్థం కాదు. ఏది ఏమైనప్పటికీ చివరిగా నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే, ఆ దేశం మీదకి వెళ్ళి యుద్ధాలు చేయటం, దాడులు చేయటం, ఆ దేశంలో యుద్ధం ప్రకటించటం ఒక ఎత్తు అయితే, మన దేశంలో ఉంటూ మన దేశంలో తింటూ అక్కడ ఎవరైతే సపోర్టింగ్ గా సపోర్టర్స్ ఉన్నారో, వాళ్ళకి ఎవరైతే ఆశ్రయాలు కల్పిస్తున్నారో, అది నాట్ ఓన్లీ కాశ్మీర్ గురించే చెప్పటం లేదు, బట్ ఆల్సో హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో మీరు ఏదైతే చెప్పారో 200 మంది పాకిస్తాన్లు ఇక్కడ ఆశ్రయం పొందున్నారు అని ఏదైతే చెప్తున్నారో, అక్రమంగా వేరే దేశాల నుంచి వచ్చి బంగ్లాదేశ్ నుంచి కానీ ఇక్కడ ఆశ్రయం పొందుతున్నారు, వాళ్ళకి ఎవరైతే ఆశ్రయాన్ని కల్పించారో కూడా వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకొని ఇంకోసారి వీళ్ళకి ఆశ్రయం కల్పించాలంటే మనం కూడా చట్ట ప్రకారం శిక్షకు గురవుతాం అనేటువంటి భయం ప్రతి ఒక్కళ్ళకి కలిగేటట్లు గౌరవనీయులైనటువంటి హోమ్ మినిస్టర్ గారు అమిత్ షా గారు చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నారు. రైట్ యూసఫ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. Thank you. సో చూసారు కదా, ఎక్కడ ఉంటూ పాకిస్తానీలకి పనిచేస్తున్నారు కొంతమంది భారతదేశపు పెంపుడు కుక్కలు. అసలు వీళ్ళని భారతదేశపు పెంపుడు కుక్కలు అనకూడదు, పాకిస్తానీ పెంపుడు కుక్కలు అనాలి. ఎందుకంటే భారతదేశంలో ఉంటూ వాళ్ళకి పనిచేస్తున్నారు కాబట్టి. వీళ్ళకి నిజానికి అసలు మన దేశం పైన ఎటువంటి ఆత్మ అభిమానం లేదు. వీళ్ళకి ఎంతసేపు పాకిస్తాన్ కావాలి, వాళ్ళ మతం కావాలి. మరి ఇలాంటి వాళ్ళని అసలు ఏం చేయాలి? పోలీసులకి పట్టిద్దామా, లేకపోతే మనకి దొరికితే మనమే మన చేతులతో వాళ్ళని అంతం చేద్దామా? ఖచ్చితంగా మన చేతులతో అంతం చేయడమే కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఈ ఉగ్రవాదాన్ని పాకిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి 18,000 మంది ఈరోజు భారతదేశంలో ఉన్నారంటే చాలా నాకైతే భయం అనిపించింది. ఎందుకంటే రీసెంట్గానే మనం చూసాం హిందూ దేవాలయాలపైన అటాక్స్, కొన్ని చోట్ల బాంబ్ బ్లాస్ట్లు ఉన్నాయంటూ బెదిరింపులు, ఎయిర్పోర్ట్లో బాంబులు ఉన్నాయంటూ బెదిరింపులు, స్కూల్స్లో ఉన్నాయంటూ బెదిరింపులు, ఇటు హైదరాబాద్ చుట్టుపక్కలే చాలా బెదిరింపులకి పాల్పడ్డారు. సో ఖచ్చితంగా చెప్పొచ్చు, ఇంతమంది ఉన్నారంటే ఖచ్చితంగా ఇవన్నీ చేసింది కూడా వీళ్ళే. మరి వీళ్ళకి సహకరిస్తుంది ఎవరు? వాళ్ళు కూడా పాకిస్తానీలే. వాళ్ళు మన దేశంలో ఉంటూ పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నారు. సో వీళ్ళని ఖచ్చితంగా నడి రోడ్డు మీద చంపాలి. చంపితే కానీ వేరే వాళ్ళకి ఇలా చేయాలంటే భయం పుట్టించాలి, భయం పుట్టాలి ఖచ్చితంగా. వాళ్ళు హిందువులు కానివ్వండి, ముస్లిమ్స్ కానివ్వండి, క్రిస్టియన్స్ కానివ్వండి, వాళ్ళు ఏ మతం వారైనా సరే మనకి పర్వాలేదు. వాళ్ళు ఎవరైనా సరే, ఇప్పుడు నేను చెప్పిన మతాల్లో ఎవరైనా సరే, పాకిస్తాన్ని పొగిన్నా, పాకిస్తాన్ ఏదైనా గెలిస్తే సెలబ్రేషన్స్ చేసుకున్నా, పాకిస్తాన్కి సపోర్ట్గా మాట్లాడుతున్నా, పాకిస్తాన్కి సపోర్ట్గా పోస్టులు పెడుతున్నా,
లేకపోతే ఇది కరెక్ట్ కాదు, సింధు నది వాటర్ని ఆపడం కరెక్ట్ కాదు, వదలాలి, అక్కడ ఆకలితో చనిపోతారని ఇలాంటి పోస్టులు ఎవరు పెడుతున్నా వాళ్ళని ఖచ్చితంగా మనం చంపాలి. చంపితేగానే వాళ్ళు మారు, లేదంటే మన దేశం అల్లకల్లోలం అయిపోయే అవకాశం ఉంది. ఖచ్చితంగా అటువంటి వారిని, ఆ పురుగుల్ని ఏరే ప్రయత్నం చేయండి. ప్రభుత్వంతో పాటు మనం ముందుకెళ్ళాలి. సో మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు మనకి అనుమానంగా ఉన్నా సరే వెంటనే, మనం ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి మన ఫోన్తో ఒక ఫోటో కొట్టండి. ఆ ఫోటో కొట్టి మీరు సోషల్ మీడియాలో షేర్ చేయండి. అతను ఎవరు ఏంటి అనేది తెలిసేంత వరకు కూడా సోషల్ మీడియాలో షేర్ చేయండి. తర్వాత అతని గురించి మనం తెలుసుకోవచ్చు. ఎవరో ఒకరు ఇతను మా వ్యక్తి అని చెప్తారు. ఒకవేళ నిజానికి అతను పాకిస్తానీ వ్యక్తి అయితే అతను ఇక్కడ అక్కడ ఎవరి దగ్గర ఉంటున్నాడు, ఎవరు ఆశ్రయించారు అతనికి, ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుని పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయండి. ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా చేయాల్సి ఉంది. కొంతమంది పార్టీ నాయకులు మరి పాకిస్తాన్ నుంచి వాళ్ళకి ఏమన్నా ఊడిపడిందా, లేకపోతే ఏమన్నా పంపించారేమో, పాకిస్తాన్తో కూర్చుని శాంతి భద్రతల గురించి మాట్లాడమని చెప్తున్నారు, శాంతి గురించి మాట్లాడమని చెప్తున్నారు. సో ఇలాంటి వాళ్ళకి ఇప్పుడు ఒకవేళ యుద్ధం జరిగితే మనం కొన్ని బాంబులు వేస్తాం. ఆ బాంబులకి వీళ్ళని ఒక తాడుతో కట్టేసి వదిలేస్తే దరిద్రం వదిలిపోద్ది. ఎంతమంది ఉంటే అంతమంది. ఒక అణుబాంబుకి ఇలాంటి వాళ్ళందరినీ కూడా, ఈ పిచ్చి కుక్కల్ని, ఈ సెక్యులర్ కుక్కల్ని, వీళ్ళందరినీ కూడా, ఈ పెంపుడు కుక్కలందరినీ కూడా ఆ బాంబుతో పాటు ఒక తాడుతో కట్టేసి పడేస్తే ఒక దరిద్రం వదిలిపోద్దని నాకు అనిపిస్తుంది. రైట్, మరి ఇలాంటి వాళ్ళని అసలు ఏం చేయాలనే విషయం మాకు కామెంట్ రూపంలో తెలియపరచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. అన్నా చెప్పన్నా.